తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మార్మోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తిభావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవింద నామాలతో స్థానిక గోవింద రాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకుని వస్తున్నారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కొండే చెంగారెడ్డి, మున్నాథ్ రెడ్డి, భాస్కరాచారి, మురళి అన్నూరు, మునిరత్నమాచారి, వెంకటచలం బ్రహ్మానందం, పద్మావతి విగ్రహాల కళ్యాణి సిద్దమ్మ, అరుణ, యశస్విని, జయమ్మ, పార్వతి, మునీంద్రరెడ్డి, కోటి, ముని, కృష్ణారెడ్డి, మోహన్ రెడ్డి, బాబు, కల్పన తదితరులు పాల్గొన్నారు. पावन रूप विघ्नेश्वरा पार्वती तनया लंबोदरा पार्वती विघ्नेश्वरा तुलि पूजनी देल विघ्नेश्वरा ओ भोज गणपయ్య దీవించరా तुमि पूजनी देव विघ्नेश्वरा ओ भोज गणपయ్య దీవించరా हरे राम राम हरे कृष्ण हरे राम गुडवै पद्मावती प्रियना गुडवै तिलगा निलिचाరు ఆ జీవితంలో ఇప్పుడు 68వ సంవత్సరం జరుగుతోంది. ఒక దివ్యమైన రోజుగా నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే తిరుమల తిరుపతి అనేది ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇదే కలియుగ వైకుంఠం. ఇటువంటి చోట ఇంతకాలంగా ఈ నగర సంకీర్తన 1 సంవత్సరం 9 నెలలుగా జరుగుతూ ఉంది. అది మా మిత్రుడు గుండాల గోపీనాథ్ గారు, చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత సమూహంగా ఒక 200 మంది భక్తులతో ఆ కన్నుల పండుగ జరుగుతూ ఉందని నేను ఊహించలేదు. నిన్న ఏదో ఒక వార్త వినేసి వచ్చాను. భగవంతుడే నన్ను లాక్కొని వచ్చి ఈ అనుభూతిని నాకు పంచినట్టు అయింది. ఆడినాను, పాడినాను, ఎంత ఆనందం పొందినానో. ఈ సంప్రదాయం చిరకాలం రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా రాబోయే తరాల్లో కూడా వేలాది మంది ఈ గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతూ భజన చేస్తూ భక్తిని పంచినారంటే ఎక్కడ నేరాలు ఘోరాలు జరగకుండా మనసు ప్రశాంతంగా దైవ భక్తి ఏర్పడి అందరినీ భగవంతుడిని అందరిలో చూసేటటువంటి పరిస్థితి వస్తుందని నేను భావిస్తూ తిరుమల వాసులందరికీ చెప్తున్నాను. ఈ అవకాశం చక్కగా వినియోగించుకోండి. నేను ఎంత ఆనందం పొందానో అదే విధమైన ఆనందం అందరూ పొందాలనేసి భగవంతుని వేడుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ.